ఈ మూవీ చూస్తుంటే నేను ఏడ్చాను. నా సన్ గుర్తుకొచ్చాడు. నా ఫాదర్ గుర్తుకొచ్చారు. ఈ సినిమా ఒక స్టోరీ కాదు. మన లైఫ్. మనం మన పేరెంట్స్ వాల్యూ ఎప్పుడు అర్థం చేసుకుంటాం. ఈ మూవీ నన్ను ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పించింది. ఒక ఫాదర్ హార్ట్‌లో ఉన్న లవ్ ఎంతో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సినిమా చూడలేదు. నా లైఫ్‌ని చూశాను. దిస్ మూవీ చేంజ్డ్ మీ యాస్ ఎ ఫాదర్ అండ్ మేడ్ మీ అండర్‌స్టాండ్ మై ఫాదర్. ఫ్రెండ్స్, కొన్ని సినిమాలు మనం టైమ్ పాస్ కోసం చూస్తాం. కానీ కొన్ని సినిమాలు మన హార్ట్‌ని టచ్ చేసి మన లైఫ్‌ని గుర్తు చేశాయి. ఈ మధ్య నేను చూసిన 'అకేలే హమ్ అకేలే తుమ్' అలాంటి సినిమా. ఈ మూవీ చూస్తుంటే నా సన్ గుర్తుకొచ్చాడు. నా ఫాదర్ గుర్తుకొచ్చారు. కొన్ని సీన్స్ చూస్తుంటే నేను నిజంగా ఎమోషనల్ అయ్యాను. మీరు కూడా మీ పేరెంట్స్‌ని లవ్ చేస్తే లేదా మీ కిడ్స్ కోసం కష్టపడుతుంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఈ మూవీలో హస్బెండ్, వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ వల్ల సెపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫాదర్ తన సన్‌ని సింగిల్‌గా పెంచడం స్టార్ట్ చేస్తాడు. లైఫ్‌లో స్ట్రగుల్ ఉంటుంది. మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెరియర్ సాక్రిఫైస్ ఉంటుంది. కానీ తన సన్ కోసం ఫాదర్ అన్ని కష్టాలు ఫేస్ చేస్తాడు. ఈ మూవీ మెయిన్ మెసేజ్ పేరెంట్ లవ్ అన్‌కండిషనల్. మనీ, సక్సెస్ కన్నా ఫ్యామిలీ బాండ్ ఇంపార్టెంట్ అని స్ట్రాంగ్‌గా చూపించారు. ఈ మూవీలో ఆమీర్ ఖాన్ యాక్టింగ్ గురించి స్పెషల్‌గా చెప్పాలి. ఒక ఫాదర్ రోల్ ప్లే చేయడం అంటే యాక్టింగ్ కాదు, ఫీలింగ్ కావాలి. ఆమీర్ ఖాన్ స్క్రీన్ మీద యాక్టింగ్ చేయలేదు. ఆ క్యారెక్టర్‌లో జీవించాడు. తన ఐస్‌లో ఎమోషన్ క్లియర్‌గా కనిపిస్తుంది. సన్‌తో మాట్లాడుతున్నప్పుడు లవ్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు పెయిన్, లోన్లీగా ఉన్నప్పుడు హెల్ప్‌లెస్‌నెస్ అన్ని ఎక్స్‌ప్రెషన్స్ న్యాచురల్‌గా కనిపిస్తాయి. చాలా సీన్స్‌లో డైలాగ్స్ కన్నా తన సైలెన్స్ ఎక్కువ ఎమోషన్ చూపిస్తుంది. ఒక ఫాదర్ హార్ట్‌లో ఉన్న టెన్షన్, రెస్పాన్సిబిలిటీ, సాక్రిఫైస్ అన్నీ రియలిస్టిక్‌గా చూపించారు. ఫీమేల్ లీడ్‌గా మనీషా కొయిరాలా కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ మూవీ చూస్తుంటే సినిమా అని మర్చిపోతాం. నిజంగా ఒక ఫ్యామిలీ లైఫ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో ఫాదర్ సన్ బాండింగ్ సీన్స్ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. ఫాదర్ తన సన్‌తో మాట్లాడడం, ఆడటం, కేర్ తీసుకోవడం చూస్తుంటే రియల్ లైఫ్‌లా ఉంటుంది. ఒక ఫాదర్‌కి తన చైల్డ్ హ్యాపీనెస్ అంటే ఓన్ హ్యాపీనెస్ కన్నా ఎక్కువ. తన కష్టాలు పక్కన పెట్టుకొని పిల్లల కోసం బ్రతకడం ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్‌గా చూపించింది. ఫ్రెండ్స్, ఈ పార్ట్ నా హార్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఈ మూవీ చూస్తుంటే నా సన్ గుర్తొచ్చాడు. నేను నా లైఫ్‌లో ఎంత కష్టపడినా నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని నా గోల్. ఈ సినిమా చూస్తుంటే నేను ఒక మూవీ చూడలేదు. నా లైఫ్‌ని చూశాను. కొన్ని సీన్స్ చూస్తుంటే నేను నిజంగా ఎమోషనల్ అయ్యాను. ఈ మూవీ నా సన్ మీద నా లవ్ ఇంకా ఎక్కువ అయ్యేలా చేసింది. ఈ సినిమా చూస్తుంటే నేను నా సన్ గురించి మాత్రమే కాదు, నా ఫాదర్ గురించి కూడా ఆలోచించాను. నేనిప్పుడు నా సన్ కోసం ఇలా ఫీల్ అవుతుంటే నా ఫాదర్ కూడా నన్ను పెంచడానికి ఎంత కష్టపడి ఉంటారు అని అర్థమైంది. మనం చిన్నప్పుడు పేరెంట్స్ సాక్రిఫైసెస్ అర్థం కాదు. కానీ పెద్దయ్యాక వాల్యూ తెలుస్తుంది. నా ఫాదర్ ఒక్కరే కాదు, ప్రతి ఫాదర్ సైలెంట్‌గా కష్టపడతాడు. బయట చూపించడు. కానీ తన ఫ్యామిలీ కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తాడు. ఈ మూవీ ఒక స్టోరీ కాదు, ప్రతి ఫాదర్ స్టోరీ. రిచ్ అయినా, పూర్ అయినా ప్రతి ఫాదర్ హార్ట్‌లో ఒకటే లవ్ ఉంటుంది. తన పిల్లలు హ్యాపీగా ఉండాలని. ఈ సినిమా చూస్తుంటే మన లైఫ్, మన ఫ్యామిలీ, మన ఫాదర్ గుర్తుకొస్తారు. అందుకే ఈ మూవీ చాలా స్పెషల్. నాకు పర్సనల్‌గా ఈ మూవీ చాలా స్పెషల్. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదు, లైఫ్ లెసన్ కోసం చూడాలి. ఈ సినిమా నన్ను బెటర్ ఫాదర్‌గా మార్చింది. అలాగే నా ఫాదర్ వాల్యూ ఇంకా అర్థమయ్యేలా చేసింది. మీరు ఫాదర్ అయితే లేదా మీ పేరెంట్స్‌ని లవ్ చేస్తే ఈ మూవీ తప్పకుండా చూడండి. మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి ఎమోషనల్ మూవీ రివ్యూస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.